మీ ముఖం ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా కనిపించాలా? అందం కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే వాటితోనే అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. మరి అందంగా ఉండటం కోసం మంచి బ్యూటీ టిప్స్ మీకోసమే. మనం ఇంట్లో తరచుగా ఉపయోగించే నిమ్మరసం, తేనెతో కూడా ముఖంపై ఉండే మురికిని వదిలించుకోవచ్చు. ఫేస్ వాష్ సబ్బులకు బదులు నిమ్మరసం, తేనె కలిపి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ముధూళి మొత్తం పోతుంది. అలాగే చర్మం అందంగా ఉంటుంది. దుమ్ముధూళి చర్మంపై పేరుకుని గరుకుగా మారితే గుప్పెడు పెసర పిండిలో చెంచా తేనె, చెంచా పచ్చిపాలు కలిపి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని వారానికి 3 సార్లు నలుగులా అద్దుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. బాదం పప్పు పొడి, గంధం పొడి, వేపాకుల పేస్ట్ కలిపి రాస్తే మంచి గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. ముఖం తాజాగా కనిపిస్తుంది. చర్మం నిర్జీవంగా కనిపిస్తే బొప్పాయి గుజ్జలో చెంచా తేనె, పెరుగు కలిపి ముఖానికి పూత వేసుకోవాలి. 10 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. చర్మం నిగనిగలాడుతుంది. చర్మం మృదువుగా మారాలంటే బంతి పువ్వు రేకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిని రోజ్ వాటర్లో కలిపి ముఖానికి అద్దుకోవాలి. పావుగంట తరువాత మంచినీటితో కడిగేస్తే సరిపోతుంది. నిర్జీవంగా ఉన్న చర్మం మెరిసిపోతుంది. వారాని 2 సార్లు ఇలా చేస్తే పగుళ్లు తగ్గుతాయి. తగినంత కీరదోస, 2 చెంచాలు నిమ్మసరం, 3 చుక్కలు తేనె కలిపి ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తే శీతాకాలంలో మంచిది. పగుళ్లు, చర్మం పాలిపోవడం నిరోధిస్తుంది. చర్మం మెరుస్తూ ముడతలు లేకుండా ఉండాలంటే రోజుకు కనీసం 4-5 లీటర్లు నీళ్లు తీసుకుంటూ ఉంటే చర్మం సహజసిద్ధంగా ఉంటుంది. రాత్రివేళల్లో జిడ్డు లేని నూనె రాసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో శరీరానికి నూనె పట్టించి ఉదయం స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉండటమే కాదు, తేమను కోల్పోకుండా ఉంటుంది. చర్మానికి అవసరమైన కొల్లాజన్ స్థాయిని పెంచేందుకు విటమిన్ సి చాలా అవసరం. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరికాయ వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఏదో ఒకటి రోజు ఆహారంలో తీసుకుంటే చర్మం ప్రకాశిస్తుంది. సహజంగా చర్మం మెరుపు వస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే తాజా పండ్లు కూరగాయలను తినాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే అవిసె గింజలు, గుడ్లు వంటి పదార్థాలను డైట్లో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల సరిగ్గా రాత్రి నిద్రపోవడం లేదు. ఇది చర్మానికి ఏమాత్రం మంచిది కాదు. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కనీసం 7 నుండి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. కంటినిండా నిద్రపోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తామని అంటున్నారు. కొబ్బరి నూనె ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడంటే స్కిన్ ప్రాడక్ట్స్ వచ్చాయి. కానీ పూర్వం చర్మానికి ఎక్కువగా కొబ్బరి నూనె రాసేవారు. ఇది చర్మాన్ని ఎంతో అందంగా మార్చడంలో చక్కగా సహాయపడుతుంది. కొబ్బరి నూనె వల్ల కేవలం జుట్టు మాత్రమే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి వారంలో ఒకరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనె రాసి పడుకుంటే కొద్ది రోజుల్లోనే చర్మం ఎంతో గ్లోయింగ్ గా తయారవుతుంది. అయితే మీరు ముఖానికి రాసుకునే కొబ్బరి నూనె కల్తీ లేకుండా స్వచ్ఛమైనది అయి ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. కలబంద గుజ్జులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి, చర్మానికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి చర్మం కూడా షైనీగా మెరుస్తుంది. ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు కలబంద గుజ్జు రాసి మర్దన చేసి పడుకోండి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో మీకు తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. రోజ్ వాటర్ ను చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. రోజ్ వాటర్ రాయడం వల్ల చర్మం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. చర్మాన్ని శుభ్రం చేయడంలో ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. వారంలో ఒకరోజు రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ రాసుకోండి. ఇలా కొద్ది రోజుల్లోనే మీకు మంచి తేడా కనిపిస్తుంది. అలాగే బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్ రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. యాలకుల నీటిని తాగడం వల్ల కూడా మీ చర్మం మెరిసిపోతుంది. యాలకుల పానీయం తయారు చేసుకోవడం చాలా సులభం. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీరు పోసి కొద్దిగా యాలకుల పొడి వేసి మరిగించాలి. తర్వాత ఈ గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం కలిపి తాగండి. యాలకుల నీరు తాగితే మొటిమలు కలిగించే బ్యాక్టీరియా నిరోధిస్తుంది, వాపును తగ్గిస్తుంది, వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది. చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేయడం ద్వారా చర్మానికి మెరుపును ఇస్తుంది.
క్రమం తప్పకుండా ఈ నీరు తాగుతూ ఉంటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఈ యాలకుల నీటిని కనీసం నెలలో ఒక్కసారి తాగండి. అయితే మందులు వాడేవారు ఈ నీటిని తాగకుండా ఉండటం మంచిది. శరీరంలో కొల్లాజెన్ స్థాయిని పెంచాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం తినేవారు గుడ్లు, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొల్లాజెన్ స్థాయి పెరుగుతుంది. అలాగే శాకాహారులు పన్నీర్, పెరుగు, పప్పులు, బీన్స్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను తినడం వల్ల సహజ కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన మానసిక స్థితి కూడా చర్మంపై ప్రభావం చూపుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం మెరుపును కోల్పోతుంది. ప్రతిరోజు ఆనందంగా ప్రశాంతంగా ఉంటే సహజ కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మరింత అందంగా మారుతుంది. అలాగే సరైన జీవనశైలిని కూడా పాటించాలి. అమ్మాయిలు తాము ఎప్పుడూ అందంగా కనిపించాలని భావిస్తారు. ఇందుకోసం రకరకాల క్రీములు రాస్తారు. అయితే కొంతమంది మాత్రం తమ చర్మం ఎప్పుడూ జిడ్డుగా ఉంటుందని బాధపడతారు. అలాంటివారు చిటికెడు కర్పూరం, టేబుల్ స్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని చర్మం పైన మృదువుగా రాసి 5 నిమిషాల తరువాత కడగండి. దీనివల్ల చర్మం సహజంగా తేమను సంతరించుకుంటుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం కలబంద గుజ్జును నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది. కలబంద గుజ్జును చేతులతో ముఖంపై మసాజ్ చేసుకుని 10 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. రోజంతా తాజాగా ఉంటుంది. సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారుతుంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. మనం వాడే మందులు, రోజువారీ కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం మొదలైనవన్నీ దీనికి ప్రధాన కారణంగా నిలుస్తాయి. చలికాలంలో అన్నింటికీ వేడినీటిని వినియోగిస్తుంటారు. అయితే వేడి నీరు చర్మంలో ఉండే సహజ తేమ, నూనెలను కోల్పోయేలా చేసి చర్మాన్ని పొడిగా మారుస్తుంది. అందుకే గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయాలి. ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం వలన కూడా చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. పొడి చర్మం అనేది వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. కుటుంబీకులలో ఎవరైనా పొడి చర్మం కలిగి ఉంటే వారి వంశంలోని వారికి ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు వాడకం వలన కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాంటివారు టేబుల్ స్పూన్ తేనెలో కొంచెం బాదం నూనెను కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. నునుపుగా, తేమతో, కాంతులీనుతూ ఉండే చర్మం కోసం సౌందర్య చికిత్సలకు బదులుగా పోషకభరిత ఆహారం మీద ఆధారపడాలి. అలాంటి స్కిన్ ఫుడ్ ఇదే. బాదం, విటమిన్ ఇతో నిండి ఉండే బాదం పప్పులోని యాంటీ ఆక్సిడెంట్లు అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలకు రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పు తినాలి. క్యారెట్లు, ఈ ఆరెంజ్ రంగు అద్భుతాలు చర్మపు బాహ్య పొరలో అవసరానికి మించి కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి. ఫలితంగా చర్మం నునుపుగా ఉంటుంది. గ్రీన్ టీ ఆకులు మరిగేటప్పుడు విడుదలయ్యే కెటికిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు చర్మపు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంతో పాటు చర్మానికి పోషకాలను అందిస్తాయి. టమోటాలు, వీటిలోని లైకోపిన్, ఫోటోకెమికల్స్ చర్మానికి వృద్ధాప్య లక్షణాలను తెచ్చిపెట్టే అతినీలలోహిత కిరణాల్లోని ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అప్పుడప్పుడు వంటింట్లో వంట చేస్తున్నప్పుడు చేతులు, వేళ్లు కాలుతూనే ఉంటాయి. ఈసారి కాలిన వెంటనే నీళ్ల కింద పెట్టడమే కాకుండా ఇదిగో ఈ చిట్కా ఉపయోగించండి. మంట చిటికెలో మాయమవటంతో పాటు గాయం కూడా త్వరగా మానుతుంది. అలోవెరా గుజ్జును కాలిన ప్రదేశంలో రాయాలి. అలోవెరా గుజ్జు చర్మం మీద పొరలా పరుచుకుంటుంది. దాంతో నరాల చివర్లు గాలికి ఎక్స్పోజ్ అవకపోవటంతో మంట అదుపులోకొస్తుంది. పైగా కలబంద గుజ్జు వల్ల గాయం త్వరగా మానటంతో పాటు ఆ ప్రదేశంలో మచ్చ ఏర్పడకుండా ఉంటుంది. దానిమ్మ గింజల్ని తింటే ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు. అంతేకాదు ఇది మంచి సౌందర్య సాధనం కూడా. అందుకే దీన్ని సౌందర్యోత్పత్తుల్లో వినియోగిస్తారు. కాబట్టి ఇక మీదట దానిమ్మ పండు వలవడం కష్టమంటూ దాన్ని పక్కకి నెట్టేయకండి. కాస్త కష్టపడితే ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతమవుతుంది. జీర్ణ సంబంధిత లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల చర్మం మీద మొటిమలు, కురుపులు ఏర్పడతాయి. వీటి నుంచి బయటపడాలంటే దానిమ్మ గింజల్ని మించిన పరిష్కారం మరొకటి లేదు. వీటికి జీర్ణ సంబంధిత సమస్యల్ని నయం చేసే గుణం ఉంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తాయి. అలాగే దానిమ్మ గింజల రసాన్ని మొటిమలు ఉన్న చోట రాసుకుంటే మచ్చలు పడవు.
సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మంపై లేదా వయసు మీద పడడం వల్ల వచ్చే చర్మ సమస్యలకు బెస్ట్ రెమెడీ దానిమ్మ గింజల రసం. ఇది దెబ్బతిన్న చర్మాన్ని సరిచేస్తుంది. మృదువైన, యవ్వనవంతమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది. చర్మంలో ఉండే ఫైబ్రాబ్లాస్ట్ కణాల జీవిత కాలాన్ని పెంచుతాయి దానిమ్మ గింజలు. కొల్లాజెన్, ఎలాస్టిన్ల ఉత్పత్తికి కారణం ఈ కణాలే. స్థితిస్థాపకత అంటే వ్యాకోచించే గుణాన్ని చర్మానికి ఇస్తాయి కొల్లాజెన్, ఎలాస్టిన్లు. దీనివల్ల చర్మం ముడతలు పడదు. దెబ్బలు తగలడం వల్ల చర్మంపై అయ్యే గాయాలు, మచ్చలను మాన్చే గుణం దానిమ్మకు ఉంది. ఇన్ఫెక్షన్లను దరిచేరనీయవు. దానిమ్మలో ఉండే సూక్ష్మ అణు నిర్మాణం వల్ల చర్మం లోతులకి చొచ్చుకుపోతుంది. అందుకే చర్మాన్ని పరిరక్షిస్తాయి ఇవి. దానిమ్మ నూనె పొడి చర్మ సమస్యలకు బెస్ట్ రెమెడీ. పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం వంటి చర్మ సమస్యల నుంచి బయపడడాలంటే దానిమ్మ కేర్ ఆఫ్ అడ్రస్. దీనిలోని ప్యూనిక్ అనే పదార్థం ఒమెగా-5 ఫ్యాటీ ఆమ్లం. ఇది చర్మం తేమ కోల్పోకుండా ఉంచుతుంది. దానిమ్మ నూనె జిడ్డు చర్మంపై కూడా బాగా పనిచేస్తుంది. అందుకే చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో దానిమ్మను విరివిగా వాడతారు. అలాగే మొటిమలు, కురుపులు ఏర్పడే చర్మతత్వం ఉన్నవాళ్లు దీన్ని వాడితే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇంతవరకు చెప్పిన చిట్కాలు మీ చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి. ఇవన్నీ సహజమైనవి, ఇంట్లోనే తయారయ్యే పదార్థాలతో రూపొందించినవి కాబట్టి ఎటువంటి హానికర రసాయనాలు ఉండవు. అయితే ప్రతి ఒక్కరి చర్మం తత్వం వేర్వేరు కాబట్టి మొదట చిన్న పరిమాణంలో పరీక్షించుకుని వాడటం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, సరిపడిన నిద్ర, శారీరక శ్రమ ఇవన్నీ కూడా చర్మ సౌందర్యానికి తోడ్పడతాయని మర్చిపోకండి. ఇంట్లో ఉండే సహజ పదార్థాలతో మీరు కూడా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందండి. మీ అందం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ను వారం రోజులు రెగ్యులర్ గా ఫాలో అయితే మీరు స్వయంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన, సహజమైన బ్యూటీ చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదములు.